హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్చామ్ సంజీరా. ఈ వీడియో టాపిక్ వచ్చేసరికి బ్రైడ్ ఎసెన్షియల్స్. బ్రైడ్ బిఫోర్ వెడ్డింగ్ అండ్ ఆఫ్టర్ వెడ్డింగ్ ఎలాంటి ఐటమ్స్ పెట్టుకోవాలి తన కిట్లో అనేది చూద్దాము. ఈ వెడ్డింగ్కి ముందు మీరు ఏమేం చేయాలి అనేది చూద్దాము. ఎప్పుడైనా కానీ మీరు ఒక లిస్ట్ అనేది మెయింటైన్ చేయండి. ఒక టు డూ లిస్ట్ రాసుకోండి. ఏ రోజు ఏం పని చేయాలి, ఏది కంప్లీట్ అయిపోవాలి, మీరు ఎప్పుడు శారీస్ కొనుక్కుంటారు, ఎప్పుడు బ్లౌజెస్ వర్క్ చేయిస్తారు, లేకపోతే మీరు ఎప్పుడు జ్యువెలరీ కొంటారు, గోల్డ్ అయినా ఆర్టిఫిషియల్ అయినా ఏదైనా కానీ. అండ్ ఇంకొకటి వచ్చేసరికి మీరు మేకప్ ఆర్టిస్ట్ని ముందే మీరు బుక్ చేసుకోండి. ఎందుకంటే లాస్ట్ మినిట్లో మనకి కావాల్సిన మేకప్ ఆర్టిస్ట్ అవైలబుల్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎస్పెషల్గా ఈ సమ్మర్ వెడ్డింగ్స్కి అయితే మీరు ఒక 2 months ముందు నుంచి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేసేయండి. మనం అనుకుంటాం ఏముందిలే తీసేసుకోవచ్చు అని, కానీ అలా కాదు. మనకి లాస్ట్ మినిట్లో ఒకవేళ దొరకకపోతే ఏదో ఒకటి అడ్జస్ట్ అయి తీసుకోవాల్సి వచ్చింది. సో మనం లైఫ్లో ఒకసారి చేసుకుంటాం కాబట్టి చాలా ప్లాన్గా వెళ్ళండి మీరు ఈ విషయంలో. శారీస్ అనేవి ఎలా చూస్ చేసుకోవాలి, ఇప్పుడు మనము ఒకవేళ మీరు అన్నిటికీ శారీసే కట్టుకోవాలి అనుకున్నారు, అందులోనే మీరు వెరైటీ అనేది మెయింటైన్ చేయండి. సపోజ్ మీరు ఏదైనా సింపుల్ ఇంట్లో ఉండే ఈవెంట్స్కి జార్జెట్ శారీస్ కానీ, షిఫాన్ శారీస్ కానీ విత్ వర్క్ వస్తాయి, లేకపోతే ప్రింట్స్ వస్తాయి, అలాంటివి ట్రై చేయండి. అవి మనకి ఈజీ టు క్యారీ ఉంటాయి. లేకపోతే మీరు హల్దీకి ఏదైనా కట్టుకోవాలనుకున్నారు, అలాంటప్పుడు కూడా ఈ లైట్ వెయిట్ శారీస్ అనేది బాగుంటాయి. ఇంకొక టిప్ నేను హల్దీ గురించి చెప్పాలనుకుంటున్నాను. హల్దీకి మీరు ఎప్పుడైనా కానీ డార్క్ కలర్ శారీనే మీరు చూస్ చేసుకోండి, లైట్ కలర్ చూస్ చేసుకోవద్దు. ఎందుకంటే అది ఈవెన్చువల్గా పాడైపోతుంది హల్దీ వాటర్ వల్ల. అందుకని డార్క్ కలర్ చూస్ చేసుకోండి. అండ్ కొంచెం థిక్గా ఉండే శారీని చూస్ చేసుకోండి. ఎందుకంటే వాటర్ అవన్నీ పడినప్పుడు శారీ ట్రాన్స్పరెంట్ అయిపోతుంది. నేను కొన్ని వెడ్డింగ్స్లో చూసాను ఇది. సో ఈ పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. లేదు మీరు ఏదైనా డ్రెస్సే మీరు వేర్ చేయాలి హల్దీకి అనుకుంటే, ఏదన్నా అలానే సేమ్ హెవీ డ్రెస్ కాకుండా ఈజీ టు డ్రై ఉండేది చూస్ చేసుకోండి. అండ్ శారీ మెటీరియల్ కూడా ఈజీ టు డ్రై ఉండేది చూస్ చేసుకోండి. ఎందుకంటే చాలాసేపు మనము ఇప్పుడు అందరూ పెట్టుకుంటున్నారు హల్దీ అండ్ హల్దీ యాక్టివిటీస్. అలాంటివి చేయాలంటే మీరు అనీజీగా ఉండకుండా ఉండాలి, చాలా ఫ్రీగా ఉండాలి. మీరు వాటర్ ఒకవేళ శారీ మీద కానీ డ్రెస్ మీద కానీ పడితే ఈజీగా డ్రై అయిపోయేలా ఉంటే తర్వాత కూడా మీకు ఈజీగా ఉండిద్ది. లేచి ఫోటోలు దిగాలన్నా కానీ బాగుంటుంది. మీరు మెహందీ అనేది ఒక 2 days ముందైనా పెట్టించుకోండి. ఎగ్జాక్ట్గా ఆ ముందు రోజు ఒక్కరోజు కాకుండా ఒక 2 to 3 days ముందు పెట్టించేసేసుకోండి. ఎందుకంటే మెహందీ పెట్టించుకున్నాక అది కొంచెం కలర్ డార్క్ అవుతుంది. సో అది టైం ఇవ్వండి. సో మీరు మెహందీ ఆర్టిస్ట్ని కూడా ముందే బుక్ చేసేసుకొని పెట్టుకోండి. వాళ్ళు కూడా చాలా బిజీగా ఉంటున్నారు ఈ మధ్య. ఇంకొకటి నేను మెహందీ పెట్టించుకునే వాళ్ళకి సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను. మీరు ఫస్ట్ ఎప్పుడైనా కానీ మెహందీ డిజైన్ చూస్ చేసుకునేటప్పుడు దగ్గరగా ఉండే వర్క్ ఉంటుంది, అదే చూస్ చేసుకోండి. దూరంగా ఉండేవి చూస్ చేసుకోవద్దు. సో అలా అయితేనే మీకు పిక్చర్స్లో అది ఇన్ పర్సన్ బాగుండొచ్చు, కానీ పిక్చర్స్లో వచ్చేసరికి ఏదైనా ఫుల్గా ఉండేదే బాగుంటుంది. సో ఫుల్ డిజైన్స్ ఉండేవే చూస్ చేసుకోండి. అండ్ కంపల్సరీ ఇక్కడ దాకా పెట్టించుకోండి. స్టైల్స్ గురించి మాట్లాడుకుందాము. హెయిర్ స్టైల్స్ కూడా మీరు ప్రతి అవుట్ఫిట్కి చేంజ్ చేయండి. సేమ్ అదే బ్రైడ్ కానీ సేమ్ అదే హెయిర్ లీవ్ చేసుకోవడం అలాంటివి చేయొద్దు. మీకు వెరైటీ ఉండాలంటే మీరు పెళ్ళికి ఎలానో పూల జడ వేసుకుంటారు కాబట్టి వేరే అకేషన్స్కి ఏదైనా మీరు హెయిర్ రిసెప్షన్కి అయితే మీరు లూజ్ కర్ల్స్ పెట్టించుకోవడం అలా ట్రై చేయొచ్చు, ఒకవేళ మీరు లెహంగా వేసుకుంటే. ఇంకొకటి ఏంటంటే బన్స్ ట్రై చేయండి. బన్స్ చాలా అండర్ రేటెడ్, కానీ బన్స్ చాలా నీట్ లుక్ ఇస్తాయి, చాలా సొఫిస్టికేటెడ్గా ఉంటాయి. ఏదో ఒక ఈవెంట్లో అది ట్రై చేయండి. మీరు ఏదైనా లెహంగా కానీ షరారా కానీ వేసుకున్నప్పుడు చేయలేదు. ఇప్పుడు ఒకవేళ మీరు ట్రై చేయాలి అనుకుంటే ఎలాంటివి చూస్ చేసుకుంటారంటే స్టైల్స్ వెనక ఏదో ఒకటి డిజైన్ వస్తుంది బన్, అదొకే. ముందు ఫ్లాట్గా ఉండకుండా మీకు ఉండాలంటే ఏదైనా కానీ ఇప్పుడు బ్రైడింగ్ వస్తాయి ముందు, అలాంటివి ట్రై చేయండి. మీరు సెంటర్ పార్ట్ అయితే సెంటర్ పార్ట్, లేకపోతే సైడ్ పార్ట్ అయితే సైడ్ పార్ట్. ఫస్ట్ ఎప్పుడైనా కానీ సైడ్ పార్ట్తో చూస్ చేసుకోండి. మీకు మరీ ఫ్లాట్ అయిపోయినట్టు ఫీలింగ్ రాదు. సైడ్ పార్ట్ చూస్ చేసుకుంటే మీరు ఫస్ట్ టైం చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. ఒకసారి మీరు అలా వేసుకొని మీకు అలవాటై మీకు నచ్చితే మీరు తర్వాత సెంటర్ పార్ట్ కూడా ట్రై చేయొచ్చు. గోల్డ్ జ్యువెలరీ కొనుక్కోవాలనుకుంటే నేను మీకు సజెషన్ చెప్పాలనుకుంటున్నాను. గోల్డ్ జ్యువెలరీ ఎప్పుడైనా కానీ మీరు లైట్ వెయిట్లో హెవీగా ఉండే పీసెసే తీసుకోండి. ఎలాంటివంటే నెక్లెస్, హారం ఇలాంటివి, ఇయర్ రింగ్స్, పెద్ద ఇయర్ రింగ్స్ మనం జస్ట్ ఫంక్షన్స్కి అలానే పెట్టుకుంటాం కదా, అలాంటివి ఎప్పుడు లైట్ వెయిట్లో హెవీగా కనిపించేవే చూస్ చేసుకోండి. అండ్ ఇంకొకటి నేను డైలీ వేసుకునే బ్లాక్ బీడ్స్ కానీ తాడు గురించి మాట్లాడితే అవైతే మీరు కన్ఫర్మ్గా మీరు కొంచెం హెవీగా ఉండేవి లేకపోతే స్ట్రాంగ్గా ఉండేవి ఎప్పుడు చూస్ చేసుకోండి. అవి లైట్ వెయిట్లో చూసుకోవద్దు. డైలీ వేసుకుంటారు కాబట్టి దానికి తగ్గట్టు వేసుకోండి. మీరు ఏదైనా లైట్ వెయిట్ తీసుకుంటే అది డ్యామేజ్ అయిపోతుంది.
జ్యువెలరీ విషయంలో చెప్తానండి. మీరేదైనా ఒకవేళ ఇప్పుడు పెద్ద సెట్ కొనాలనుకున్నారు. అలాంటిది మీరు పర్చేస్ చేయొద్దు. నేను ఆ టిప్ చెప్తాను. ఎందుకంటే మీరు ఆ పెద్దదుంది అదే కొనుక్కొని ప్రతి అకేషన్‌కి అదొక్కటే పెట్టుకోవాలి అంటే మనకి కొన్ని రోజులకి బోర్ కొట్టిద్ది. స్టార్టింగ్‌లో బానే ఉంటుంది. ఎందుకంటే మీరు బ్రైడ్ కాబట్టి అది హెవీగా ఉంటుంది. సో, మీరేం చేస్తారంటే ఆ హెవీ నెక్లెస్‌కి మీరు పెట్టే వెయిటే మీరు ఒక 2 నెక్లెసెస్‌గా దాన్ని డివైడ్ చేయండి. తీసుకొని 2 నెక్లెసెస్ కానీ లేకపోతే ఇంకేదైనా ఐటెమ్ తీసుకోండి. ఇప్పుడు మీరొక మీడియం సైజ్ నెక్లెస్ కానీ ఏదైనా సింపుల్ నెక్లెస్ తీసుకొని ఇంకొక చైన్ గానీ, చైన్‌కుండే లాకెట్ లేకపోతే మినీ హారం వస్తున్నాయి. మినీ హారం గానీ అలాంటివి తీసుకోండి. అవైతే మనము ఇండివిడ్యువల్‌గా గూడా యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా 2 వేసుకోవాలనుకుంటే 2 వేసుకోవచ్చు. లేకపోతే మీరు నెక్లెస్ వేసుకోవాలనుకుంటే నెక్లెస్, హారం వేసుకోవాలనుకుంటే హారం, లేకపోతే చైన్ అండ్ లాకెట్ వేసుకోవాలనుకుంటే అది. మనము అలా ఇండివిడ్యువల్ పీసెస్‌ని వాడినంత మనము ఒక్క పీస్ ఉంటే అది వాడము. సో, అదెప్పుడు కన్సిడర్ చేయండి మీరు. ఇంకొక టిప్ చెప్తాను నేను జ్యువెలరీకి రిలేటెడే. మీరు ఒకవేళ బ్యాంగిల్స్ అవి ట్రై చేయాలి అనుకుంటే, కొంచెం మీరు పెద్ద సైజ్ ఉండే బ్యాంగిల్సే ట్రై చేయండి. మీ సైజ్ కంటే ఒక సైజ్ అప్ ఎళ్ళండి మీరు. మీరు ఎందుకంటే బంచ్ ఆఫ్ బ్యాంగిల్స్ వేసుకుంటారు కాబట్టి పెళ్ళికి, అది వెనక్కి వెళ్ళాలి మనకి. కాబట్టి ఒక సైజ్ పెద్దది తీసుకోండి. అండ్ మీరు ముందే ఒకసారి వేసుకొని చూసుకోండి అది. మీరు గోల్డ్ జ్యువెలరీ కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఏదైనా ప్లెయిన్ డ్రెస్ కానీ, లేకపోతే శారీ కట్టుకొని వెళ్ళండి. ఎందుకంటే మీరు జ్యువెలరీ పెట్టుకున్నప్పుడు దాని మీద ఎలా ఉంటుంది లుక్ అనేది మీకు తెలుస్తుంది. అఫ్‌కోర్స్ వాళ్ళు షాప్‌లో మీకేదన్నా క్లాత్ పెట్టి చూపిస్తారు. కానీ మీరేదైనా వేసుకొనెళ్తే మీకు ఆ లుక్ అనేది మీకు ఇన్‌స్టంట్‌గా తెలుస్తుంది. బ్లౌజెస్ గురించి మాట్లాడుకుందాము. బ్లౌజెస్ కూడా ఇంపార్టెంట్ కదా మనకి. మీరు అన్ని బ్లౌజెస్ మగ్గం వర్క్ చేయించదు అని నేను చెప్తాను. ఏదైనా ఇప్పుడు పెళ్ళికుంది. మెయిన్ ఈవెంట్‌కి ఉండేవి మగ్గం వర్క్, ఫుల్ మగ్గం వర్క్ చేయించుకోండి. సింపుల్ ఈవెంట్స్‌కుంటాయి. ఏదైనా గానీ మీరు పెళ్లి కూతురు ఈవెంట్ గానీ, లేకపోతే ఏదైనా ముందు ఎంగేజ్‌మెంట్‌కి కానీ అలా. అవి సింపుల్ డిజైన్స్‌తో వెళ్ళండి. ప్రతిదానికి మీరు అదే హెవీ వర్క్ చేయిస్తే అంత లుక్ అనేది బాగోదు. ప్రతి ఫోటోలో మీరు అదే సేమ్ స్టైల్ ఆఫ్ బ్లౌజ్ వేసుకున్నట్టు అనిపిచ్చిద్ది. సో, ఏదైనా మీరు ముందు సింపుల్ ఈవెంట్స్‌కి వేసుకోవాలి అనుకుంటే హ్యాండ్స్ దగ్గర, నెక్ దగ్గర వర్క్ చేయించుకోండి. నేను ముందు వీడియోలో చెప్పినట్టు. అలా వెళ్ళండి. లేకపోతే మీరు ఏదన్నా థ్రెడ్ వర్క్ గానీ అలా వెళ్ళండి. లేకపోతే మిర్రర్ వర్క్ గూడా చేయించుకోవచ్చు. సో, అలాంటివి కన్సిడర్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు పెళ్లి రోజుకి ఏమేం కావాలి అనేది చూద్దాము ఫస్ట్. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి సేఫ్టీ పిన్స్ అండి. ఇవి ఎన్నున్నా సరిపోవు మనకి. సేఫ్టీ పిన్స్ అనేది మీ దగ్గర మీరు క్యారీ చేయండి. సరే మీరు కాకపోయినా మీ మీ పక్కనుండే మీ సిస్టర్‌కి గానీ, ఇంకెవరికి గానీ, మీ రిలేటివ్‌కి వాళ్ళ దగ్గర పెట్టండి సేఫ్టీ పిన్స్. అండ్ చిన్న పిన్స్ పెట్టొద్దు. పెద్ద పెద్ద పిన్స్ పెట్టుకోండి. లేకపోతే మీడియం సైజ్ పిన్స్ పెట్టండి. ఎందుకంటే మనం యాస్ ఎ తెలుగు బ్రైడ్ మనం కట్టుకునే శారీస్ చాలా హెవీగా ఉంటాయి పెళ్ళికి. వర్క్ ఉంటుంది బ్లౌజ్ మీద. మీరు సెట్ జేసుకోవాలనుకుంటే ఆ చిన్న పిన్స్ అనేవి పనికిరావు. సో, పెద్ద పిన్స్ కానీ, మీడియం పిన్స్ కానీ మీరు స్టోర్ చేసుకొని పెట్టుకోండి మీ దగ్గర. దాంతో పాటు మీరు ఆహ్, ఒక ఎక్స్‌ట్రా మీరు బిందీ పెట్టుకోండి. ఏదన్నా బ్రైడల్‌దని కాదు గానీ, వేరే ఈవెంట్స్‌కి ఏదన్నా మీకు కావాలంటే మీరు బిందీ ఫోటోస్‌లో ఒకవేళ మీకేదైనా పోతే మీరు రీప్లేస్ చేసుకోవడానికి ఒక బిందీ ప్యాకెట్ అనేది పెట్టుకోండి. వెరైటీ ఆఫ్ బిందీస్ పెట్టుకోండి. ఒకటే కాకుండా. మీరు మాంగ్ టీకా పెట్టుకున్నారిప్పుడు పాపిడి బిళ్ళ. అది మీకు ఒక ప్లేస్‌లోనే ఉండాలి. అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉండాలి అంటే ఐలాష్ గ్లూ ఉంటుంది గదా! అది మీరు యూజ్ చేయొచ్చు. ఆహ్, అది వెనక మీరు స్టిక్ చేసి మీరు పెట్టుకుంటే అది మూవ్ అవ్వదు మీకు. ఎన్ని అవర్స్ అయినా గానీ అలానే ఉంటుంది. ఈ టిప్ ఒకటి కన్సిడర్ చేయండి. ఎందుకంటే పెళ్ళికి మేకప్ ఆర్టిస్ట్ వచ్చిన వాళ్ళు పెడతారు. మీకు సెట్ చేసి పెడతారు. కానీ వేరే ఈవెంట్స్‌కి మీరు పాపిడి బిళ్ళ పెట్టుకోవాలనుకుంటే అది మూవ్ అవ్వకుండా ఉండాలి మీ ఈవెంట్‌లో. ఫోటోస్‌లో బాగా రావాలి అంటే ఈ టిప్ ఒకటి కంపల్సరీ ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ హెవీ ఇయరింగ్స్ గురించి నేను మాట్లాడతాను. ఇలాంటి హెవీ ఇయరింగ్స్ మీరు పెట్టుకునేటప్పుడు నమ్మింగ్ క్రీమ్ అనేది ఉండిద్ది. అది మీరు ముందే కొనుక్కొని పెట్టుకోండి మీ పెళ్ళికి ముందు. అది మీరు యూజ్ చేయొచ్చు మీరు ఇయరింగ్స్ పెట్టుకునేటప్పుడు. ఎందుకంటే కొంచెం హెవీ ఇయరింగ్స్ మనం పెట్టుకుంటాము. గోల్డ్‌లో అయినా, ఇమిటేషన్‌లో అయినా గానీ, ఫోటోస్‌లో కనిపించాలి గదా! అలాంటివి. సో, అలాంటివి మీరు పెట్టుకునేటప్పుడు నమ్మింగ్ క్రీమ్ పెట్టుకోండి. లేకపోతే మీకు ప్యాచెస్ అనేవి వస్తాయి. రౌండ్‌గా ఉంటాయి. అలాంటిది దొరుకుతున్నాయి ఇప్పుడు మార్కెట్‌లో. అలాంటివి కొనుక్కోండి. అవి కూడా మీరు పెట్టుకొని దాని మీద ఇయరింగ్ పెట్టుకోవచ్చు. వడ్డానం పెట్టుకోవాలి అనుకుంటే, అది మీరు ముందే మీకు సెట్ అవుతుందా లేదా, మీకు వేస్ట్‌కి అకార్డింగ్‌గా ఒకవేళ మీకు లూజ్ గాని, టైట్ గాని అయితే ముందే సెట్ జేసుకోండి. ఎందుకంటే లాస్ట్ మినిట్‌లో మనము ఏదన్నా జ్యువెలరీ ఐటెమ్స్ రీప్లేస్ చేయాలి అంటే మనం అప్పటికప్పుడు దొరకవు మనకి. వెళ్లి తీసుకొచ్చే వాళ్ళెవరు ఉండరు కాబట్టి, మీ లుక్ ఎప్పుడైనా గానీ మీరు ముందే ఒక్కసారి మీరు వేసుకొని చూడండి. ఓవరాల్‌గా మీరు ఎలా
కట్టుకోవాలనుకుంటున్నారో, శారీ అయినా శారీ ఒకటి కట్టేసుకొని, జ్యువెలరీ పెట్టుకొని మీకు అన్నీ సెట్ అవుతున్నాయా లేవా ఒకసారి మీరు పిక్చర్స్ కూడా తీసుకోండి. మీకెలా వస్తుంది పిక్చర్స్‌లో అనేది. ఎందుకంటే కొన్నయితే మనము డైరెక్ట్‌గా చూసినప్పుడు బావుంటాయి ఇన్ పర్సన్. కొన్ని ఫోటోస్‌లో అంత బాగా కనిపించదు. అంటే దాని మీద ఉన్న వర్క్ గాని, అది ఎంత బావుందో కొన్ని ఫోటోస్‌లో రావు. సో, మీరెప్పుడు ఫోటోస్‌ని గూడా కన్సిడర్ చేయండి. ఎందుకంటే మనము అన్నన్ని లక్షలు పెట్టి ఇప్పుడు ఫోటోగ్రాఫర్‌ని మనం హైర్ చేసుకునేటప్పుడు మనకి పిక్చర్స్ కూడా చాలా బాగా రావాలి కదా! సో, అదొకటి చూడండి. ఇంకొకటి పెళ్లిలో వచ్చేసరికి మీరు వెట్ వైప్స్ అనేది మీతో క్యారీ చేయండి. ఆ వెట్ వైప్స్ అనేది మీకు చేతికి ఎందుకంటే మనము పసుపు, కుంకుమ ఇవన్నీ యూజ్ చేస్తాం కాబట్టి అవి పెట్టేసుకొని యూజ్ చేస్తే అవన్నీ పోతాయి. లేకపోతే మీ చేతులన్నీ మీరు యెల్లో కలర్‌లో లేకపోతే రెడ్ కలర్‌లో ఫోటోస్‌లో పడతాయి. సో, వెట్ వైప్స్‌ని ఒకటి కన్సిడర్ చేయండి. లేదు మీకు ఇంకా నీట్‌గా రావాలి అనుకుంటే మీరు మేకప్‌వి టిష్యూస్ ఉంటాయి. మేకప్ రిమూవర్ టిష్యూస్ అవి ట్రై చేయొచ్చు. లేకపోతే కాటన్ ప్యాడ్స్ అండ్ మేకప్ రిమూవర్‌ది లిక్విడ్ ఒక బాటిల్‌లో పెట్టుకొని దాని మీద వేసేసుకొని దాంతో పెట్టి మీరు వైప్ చేసేసుకోండి. అలా గూడా నీట్‌గా ఉంటుంది మీకు. ఫోటోస్‌లో బాగా మీరు హెయిర్ స్ప్రే మీతో పాటు పెట్టుకోండి ఏదైనా గానీ. మేకప్ ఆర్టిస్ట్ వచ్చినప్పుడు సెట్ చేస్తుంది పెళ్ళికైతే. కానీ మీరు వేరే ఈవెంట్స్‌కి మీకు మీరే వేసుకోవాలి అలాంటివేమన్నా ఉంటే మీరు వేసుకునేటప్పుడు మన హెయిర్ అనేది కొంచెం చిన్న చిన్న హెయిర్స్ ఉంటాయి బేబీ హెయిర్. అవి అంత నీట్ లుక్ రాదనమాట హెయిర్ స్టైల్ వేసుకున్నాక. మీరెప్పుడైనా సెట్ చేసుకోవాలి అనుకుంటే ఒక హెయిర్ స్ప్రే అనేది మీ దగ్గర పెట్టుకోండి. అది మీరు మొత్తం హెయిర్‌కి పెట్టి డైరెక్ట్‌గా కొట్టొద్దు. ఏదన్నా ఇప్పుడు మీ దగ్గర ఉంటే ఒక కోంబ్ గానీ లేకపోతే మీరు చేతి మీద అయినా గానీ కొంచెం మీరు స్ప్రే చేసుకొని దాంతో మీరు సెట్ జేసుకోండి హెయిర్. మీ ఫ్రంట్ హెయిర్ ఎస్పెషల్‌గా అలా ఉంటుంది. అది సెట్ చేసుకోవడానికి ఇది చాలా మంచి ట్రిక్. స్ట్రా క్యారీ చేయండి మీరు మీతో పాటు. మీరు పెళ్ళికి గానీ, వేరే ఈవెంట్స్‌కి గానీ కొంచెం లిప్‌స్టిక్స్ అనేవి పెట్టుకుంటారు కదా! డార్క్‌గా అయినా గానీ, లేకపోతే అది మీకు తర్వాత ఫేడ్ అవ్వకుండా ఉండాలి. మీరేదైనా ఇప్పుడు వాటర్ తాగాలనుకున్నారు, లేకపోతే కోకోనట్ వాటర్ తాగాలనుకున్నారు. అలాంటప్పుడు ఏదైనా మీరు స్ట్రా క్యారీ చేయండి. అది పెట్టుకొని మీరు తాగొచ్చు. మీ లిప్‌స్టిక్ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. ఒక పాయింట్ చెప్తానండి. ఇది చాలా మంది ఇగ్నోర్ చేస్తారు. మీ ప్రతి ఈవెంట్‌లో మీరు వేసుకునేవి మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో శారీ అండ్ బ్లౌజ్‌కి, మీరు మీ అండర్ గార్మెంట్స్ కూడా ముందే చూజ్ చేసుకోండి. ఎందుకంటే మన బ్లౌజ్ డిజైన్స్ అనేవి ప్రతి ఒక్క ఆహ్, మో డిజైన్ మోడల్‌కి చేంజ్ అవుతుంది. సో, దానికి తగ్గట్టు మీ ఇన్నర్ వేర్ అనేది ఉండాలి. అండ్ మీరు సారీ పెట్టికోట్స్ కూడా ట్రై చేయొచ్చు. మీకు సారీ షేపర్స్ అంటారు. అవి ట్రై చేయండి. మీకు నీట్ లుక్ రావాలి అంటే హెవీ ఆ శారీస్ కట్టుకునేటప్పుడు వెయిట్ డిస్ట్రిబ్యూట్ అవ్వాలంటే షేప్ వేస్ అనేవి కన్సిడర్ చేయండి. అవి మీరు జస్ట్ లాస్ట్ మినిట్‌లో పెళ్ళికి మాత్రమే యూజ్ చేయకుండా మీరు ముందు నుంచి యూజ్ చేయండి. మీకు అలవాటయిద్ది. అది ఎలా యూజ్ చేయాలి, మీరు ఎంత కంఫర్టబుల్‌గా ఉన్నారు అందులో అనేది తెలిసిద్ది. మీరు వాడిన తర్వాత మీకు కంఫర్టబుల్‌గా ఉంటే మీరు ఆ రోజు కట్టుకోండి. లేకపోతే మీరు ఆ ట్రెడిషనల్ పెట్టికోట్‌కే వెళ్ళొచ్చు. మనము ఆఫ్టర్ వెడ్డింగ్ ఎలాంటివి టిప్స్ ఫాలో అవ్వాలనేది చూద్దాము. మీరు పెళ్ళికంతా హెవీగా శారీస్, డ్రెసెస్ కానీ అన్నీ వేసుకుంటారు గదా! సో, అదయిపోయిన తర్వాత మీరు ఏదన్నా కొంచెం లైట్‌గా ఉండేవి మీరు చూజ్ చేసుకోండి. ఏదైనా లైట్ మీరు ఫ్యాబ్రిక్స్‌లో కానీ, లేకపోతే అంత హెవీగా ఉండకుండా కొంచెం లైట్ కలర్స్‌లో ఉండే శారీస్ కానీ, డ్రెసెస్ కానీ మీరు ఆప్ట్ చేసుకోండి. మీరు తర్వాత వేసుకోవాలనుకుంటే మ్యారేజ్ తర్వాత. ఎందుకంటే మనం అన్ని రోజులు హెవీగా కట్టుకునేసరికి మనకు కొంచెం ఆహ్, అన్‌కంఫర్టబుల్‌గా ఉంటామనమాట. తర్వాత కూడా అలాంటివి వేసుకోవాలంటే కొంచెం బోర్ గూడా కొట్టిద్ది. అందుకని మీరెప్పుడైనా కొంచెం లైట్ వెయిట్‌వి అలాంటివి చూజ్ చేసుకుంటే మీకు తర్వాత వేసుకోవడానికి గూడా మీరు ఆనందంగా వేసుకుంటారు. ఈ లగేజ్ అనేది ప్యాక్ చేసుకునేటప్పుడే ఇంకొకటి బేసిక్ బ్యాగ్ అనేది ఒకటి మీరు క్యారీ చేయండి. అందులో మీరు ఆహ్, ఒక ఫస్ట్ 3 డేస్ మీరేవైతే యూజ్ చేస్తారు అనుకున్నారో అలాంటివి సపోజ్ ఇప్పుడు టాయిలెటరీస్ ఉంటాయి అవి, బేసిక్ కండిషనర్, షాంపూ అండ్ కొంచెం మేకప్ కిట్ అలాంటివి అండ్ సేఫ్టీ పిన్స్ అండ్ క్లిప్స్ కానీ, రబ్బర్ బ్యాండ్స్ అలాంటివి ట్రై చేయండి. అలాంటి ఒక దాంట్లో స్టోర్ చేసుకుంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు వెంటనే తీసుకొని మీరు యూజ్ చేయడానికి మీకు ఈజీగా ఉండిద్ది. జ్యువెలరీ మీరు ఎలా స్టోర్ చేసుకోవాలనే దాని గురించి చూద్దాము. గోల్డ్ జ్యువెలరీకి షాప్ వాళ్ళు ఇస్తారు స్టోర్ చేసుకోవడానికి. బట్ మీరు ఇంకేదైనా వేరేవి మీరు కొంచెం హెవీగా కుషన్ ఉండేది తీసుకోండి. నేను అది సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే అవి అవి స్టా షాప్ వాళ్ళు ఇచ్చేవి స్ట్రాంగ్‌గా ఉండవు. సో, మీరేదైనా కొంచెం హెవీ జ్యువెలరీ అవి స్టోర్ చేసుకోవాలనుకుంటే మనకి కుషన్‌వి లేకపోతే వెల్వెట్‌వి ఇప్పుడొస్తున్నాయి మార్కెట్‌లో. అలాంటివి ప్రతి ఒక్క షాప్‌లో దొరుకుతున్నాయి. అవి తీసుకోండి.
లాస్ట్‌గా నేనొకటి చెప్తాను. మనం ఇంత ప్లానింగ్ చేసినా, ఇంత ఆర్గనైజ్ చేసుకున్నా గానీ, ఏదో ఒకటి మిస్ అయిద్ది మనకి. ఏదో ఒక ఈవెంట్‌లో. సో, టెన్షన్ పడొద్దు. ఎందుకంటే ఆల్రెడీ పెళ్లి కూతురికి చాలా టెన్షన్స్ ఉంటాయి. చాలా భయాలుంటాయి. సో, ఇలాంటివన్నీ చిన్న చిన్నవి కామన్. ప్రతి పెళ్లిలో జరుగుతాయి ఇవి. సో, అలాంటివన్నీ మీరు పట్టించుకోకుండా మీరు హ్యాపీగా ఉండండి. మీరు ప్రతి మీ ఈవెంట్‌ని ఎంజాయ్ చేయండి. సో, ఇదండి ఈరోజు వీడియో బ్రైడ్ ఎసెన్షియల్స్ గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పర్చాన్ సంజీరా. సో, నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్.